ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అనురాధ. నేను మీకు హిందీ నేర్పిస్తున్నాను, మీరు కూడా నేర్చుకుంటున్నారు. రోజు కొత్త సెంటెన్సెస్, కొత్త వర్డ్స్, కొత్త విషయాలు, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇంకొకటి ఒక మనిషితో మనము కాన్వర్సేషన్ ఎలా చేయాలి కూడా మనం చూసుకున్నాము. సో ఈరోజు కూడా కొన్ని సెంటెన్సెస్ మనము ఇంకా ఎంత నేర్చుకున్నా నేర్చుకోవడం ఎప్పుడు ఎక్కడ ఆగిపోదండి. ప్రతి మనిషి ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. అది పాతదైనా కొత్తదైనా ఇంకా దాన్ని బెటర్గా చేయాలని. మనం ఆడవాళ్ళు ఏం చేస్తాం, వంటను యూట్యూబ్లో చూసి చాలా వెరైటీగా చేస్తాం. ఇంకా కొత్తగా మనకు వచ్చు ఆల్రెడీ. ప్రతి ఒక్కరికి చికెన్ ఎలా చేయాలో తెలుసు కదా. సో దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలి అని మనం ట్రై చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఎలా వీడియోస్ చూసో ఏదో ఒకటి అలా మనం బెటర్గా ఎలా చేయాలి అని ట్రై చేస్తూ ఉంటాం. అలాగే ఈరోజు మనము హిందీలో కూడా ఇంకా కొన్ని పదాలను నేర్చుకుంటున్నాం. అవేంటో చూద్దామా మరి? చూడండి, ఆప్ దోనో ఆపస్ మే బాత్ కర్లో. ఆప్ దోనో ఆపస్ మే బాత్ కర్లో అంటే ఏంటి? మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. ఏదైనా ఉంటే సార్ట్అవుట్ అయిపోతుంది, ఒకరితో ఒకరు మాట్లాడుకోండి అని అంటాం కదా. దాన్ని ఎలా అనాలి హిందీలో? ఆప్ దోనో ఆపస్ మే బాత్ కర్లో అంటే ఏంటి? ఒకరితో ఒకరు మాట్లాడుకొని సార్ట్అవుట్ చేసుకోండి అని. ఓకే, నెక్స్ట్, రమేష్ గావ్ మే రహతా హై. రమేష్, గావ్ అంటే ఏంటి? ఇక్కడ ఊరు. గావ్ అంటే ఏంటి? ఊరు. రహతా హై అంటే ఉంటాడు. రమేష్ గావ్ మే రహతా హై, రమేష్ ఊర్లో ఉంటాడు. ఇక్కడ మీరు ఊరు తీసేసి మీరు ఇక్కడ షహర్ పెట్టారనుకోండి. షహర్ అంటే ఏంటి? సిటీ. షహర్ అంటే ఏంటి? సిటీ. సిటీలో ఉంటాడు. ఇక్కడ మీరు లేదు, ప్లేస్ పర్టికులర్గా మీరు మెన్షన్ చేయాలంటే రమేష్ హైదరాబాద్ మే रहता है, అమెరికా మే रहता है, ఏదన్నా మనము అమీర్పేట్ మే रहता है, ఏదన్నా ప్లేస్ మనం కావాలి, మనం ప్లేస్ పర్టికులర్గా మనం చెప్తున్నప్పుడు ఇక్కడ ప్లేస్ని యాడ్ చేసేసి సెంటెన్స్ని కంప్లీట్ చేయొచ్చు. రమేష్ గావ్ మే रहता है కి బదులుగా రమేష్ షహర్ మే रहता है, రమేష్ అమెరికా మే रहता है, విదేశ్ మే रहता है, విదేశ్ అంటే వేరే కంట్రీస్లో ఉంటాడు. రమేష్ ఊర్లో ఉంటాడు. ఇక్కడ మీకు ఏం కావాలో దాన్ని తీసేసి, ఇది తీసేసి మీకేం కావాలో అది పెట్టేసి సెంటెన్స్ని కంప్లీట్ చేయొచ్చు. ఓకే, హమ్ విద్యార్థి హే. మనము స్టూడెంట్స్ అని ఎలా అనేది? మనము స్టూడెంట్స్, నేను స్టూడెంట్ని అని ఎలా చెప్పాలి? విద్యార్థి. హమ్ విద్యార్థి హే అంటే మేము విద్యార్థులము, స్టూడెంట్స్ మేము. ఓకే, మమతా కపడే సీ రహీ హే. ఇక్కడ కపడే అంటే అందరికీ తెలిసిందే. మరి సీ అంటే ఏంటి? ఓన్లీ సీకి ఏ మీనింగ్ ఉంది? సీనా అంటే కుట్టడం. ఈ సీనా అంటే వర్డ్ వచ్చేసి కుట్టడం. ఇక్కడ నా తీసేస్తేనే మనం సెంటెన్స్లోకి వాడగలం. ఓకేనా? సో సీ రహీ హే అంటే బట్టలు కుట్టుతుంది. మమత బట్టలు కుట్టుతుంది. మమత కపడే సీ రహీ హే. ఓకే, ఇక్కడ సీనా తీసేసి కపడే ధో రహీ హే అలా కూడా మనము వాడవచ్చు. ఓకే, ఆప్కా భాయి కహా హై. మీ అన్నయ్య ఎక్కడున్నాడు అడగాలి మనం హిందీలో. ఎలా అడుగుతాము? మీ తమ్ముడు ఎక్కడున్నాడు, మీ అన్నయ్య ఎక్కడున్నాడు అని అడగాలి. హిందీలో ఎలా అడగాలి? ఆప్కా భాయి కహా హై. ఇక్కడ అన్నయ్య అంటే పెద్దవాళ్ళు. మనము తెలుగులో మనము అన్న తమ్ముడు అని యూజ్ చేస్తాము, కానీ మనం హిందీలో వచ్చాక భాయి అని యూజ్ చేస్తాము. భాయికి ముందు ఛోటా అంటే ఛోటా భాయి అంటే చిన్న తమ్ముడు, మీ తమ్ముడు ఎక్కడున్నాడు. ఓకే, బడా భాయి అంటే పెద్ద అన్నయ్య. ఇక్కడ ఓన్లీ భాయి అని యూజ్ చేసామనుకో, ఆప్కా భాయి మీ అన్నయ్య ఎక్కడున్నాడు అని నేను ఇక్కడ సెంటెన్స్ క్రియేట్ చేస్తున్నాను. చిన్నవాళ్ళు ఉన్నాడు అనుకో, మీ చిన్న తమ్ముడు ఎక్కడున్నాడు అంటే ఆప్కా ఛోటా భాయి కహా హై అంటే మీ చిన్న తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అని. బడా ఛోటా మనము దాన్ని తీసి పెట్టుకోవచ్చు. ఇక్కడ భాయికి బదులుగా మీ సిస్టర్ ఉంటే బహన్. ఫాదర్, మీ నాన్న ఎక్కడున్నారు అని అంటే పిత, మాత. ఇంకా ఎవరినైనా రిలేటివ్స్ ఉంటే వాళ్ళని. ఇది ఒకటే వర్డ్ మీరు తీసేసి మీకు కావాల్సిన సెంటెన్స్ని మీరు కొత్తగా వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మేరా సర్ మే దరద్ హై. నాకు బాగా హెడేక్గా ఉంది, తలనొప్పిగా ఉంది అంటే ఏమన్నాలి హిందీలో? మేరా సర్ మే దరద్ హై అంటే నా తల నొప్పిగా ఉంది, నాకు తలనొప్పిగా ఉంది అని. ఇక్కడ తల తీసేసేయండి. తల అంటే మీ తల కాదు, ఇక్కడ సెంటెన్స్లోని సర్ తీసేసేసి మీకు కాళ్ళు చేతులు ఏమో నొప్పిగా ఉన్నాయో అది పెట్టేసి కంటిన్యూగా వాడుకోవచ్చు. మీకు కొత్త సెంటెన్స్ అవుతుంది. ఒకటి
మీరు చెప్పాలనుకున్న సెంటెన్స్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మేరా హాత్ దరద్ హై అంటే నా చెయ్యి నొప్పిగా ఉంది, మేరా పైర్ మే దరద్ హై అంటే నా కాలు నొప్పిగా ఉంది అని. ఓకే, పేట్ దరద్ హై అంటే కడుపు నొప్పిగా ఉంది. ఓకే, మనం ఇక్కడ ఏం కావాలో మనకు కొత్తగా మనము మేడం తల ఒకటే ఇచ్చారు, మనకు కాళ్ళు చేతులు తెలుసు కదా, ఏమన్నా నొప్పిగా ఉన్నప్పుడు దాన్ని మనం సెంటెన్స్లోకి వాడాలి కదా. సో అది పెట్టేసి ఇది తీసేసి అది పెట్టేసి కంటిన్యూగా వాడారనుకోండి, మీకు కొత్త సెంటెన్స్ మీరు చెప్పాలనుకున్నది వచ్చేస్తుంది. తుమ్ బినా ఫోన్కే నహీ రహతే, నువ్వు ఫోన్ లేకుండా ఒక్క నిమిషం ఉండవు. ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక టైంలో వాడే సెంటెన్సే. మరి దాన్ని మరి హిందీలో ఎలా అనాలి? తుమ్ బినా ఫోన్కే నహీ రహోగే అంటే నువ్వు ఫోన్ లేకుండా ఉండలేవు అని. ఓకే, ఏంటి నువ్వు ఫోన్ లేకుండా ఉండలేవు అని. నువ్వు టీవీ చూడకుండా ఉండలేవు, తుమ్ టీవీకే బినా నహీ రహోగే. ఇలా మనము అక్కడ ఫోన్ తీసేస్తామనుకోండి, మీరు ఇక్కడ ఏం వేరేది, కొంతమందికి నాన్ వెజ్ లేనిది అసలు ముద్ద దిగదు. సో అలాంటప్పుడు మీరు అక్కడ నాన్ వెజ్ తుమ్ నాన్ వెజ్కి బినా నహీ రహోగే, నువ్వు ఆ నాన్ వెజ్ లేకపోతే ఉండలేవురా అని అంటాం కదా. సో దాన్ని మనము యూజ్ చేయొచ్చు. బినా ఇక్కడ ఒకటే ఇది తీసేసి మీరు నాన్ వెజ్ పెడతారో టీవీ పెడతారో ఇంకేమైనా పెట్టండి. నువ్వు ఇంకొకటి నీ ఫ్రెండ్ లేకుండా నువ్వు వెళ్ళలేవు అని అంటాం కదా, తుమారే మిత్రకే బినా తుమ్ నహీ రహోగే, తుమారే దోస్త్కి బినా నహీ రహోగే. ఎక్కడికి వెళ్ళాలంటే వాడు కంపల్సరీ కావాలి. అలా కూడా దాన్ని మనము యూజ్ చేయొచ్చు. ఓకే, బందర్ కా దుమ్ బహుత్ బడా హై. దుమ్ అంటే ఏంటి? టెయిల్. దుమ్ అంటే ఏంటి? టెయిల్, తోక. ఓకే, కోతి తోక చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కోతి తీసేసి కుక్క తోక పెద్దగా ఉంటుందా? కుక్క తోక పెద్దగా ఉంది. లేదా చిన్నగా ఉంది అంటే ఛోటా హై. ఛోటా హై అంటే చిన్నగా ఉంది, కుక్క తోక చిన్నగా ఉంది. తేడా హై అంటే వంకరగా ఉంది, కుక్కతో ఒక వంకరగా ఉంది. మనం చాలా మందికి వాడుతూ ఉంటాం, కుక్కతో ఒక వంకర అని బుద్ధి అని అంటాం కదా. సో అలా తేడా హై అంటే వంకరగా ఉంది అని. బందర్ కా దుమ్ బహుత్ బడా హై అంటే ఏంటి? కోతి తోక చాలా పెద్దగా ఉంది. ఇక్కడ కోతి తీసేసి కుక్క పెట్టండి, కుక్క తోక పెద్దగా ఉంది. ఘోడా పెట్టారనుకోండి, గుర్రం వచ్చేస్తుంది. అలా మేరే సాత్ సినిమా ఆవోగే, నాతో పాటు సినిమాకి వస్తావా? ఎవరినన్నా అడగాలి. అదే సెంటెన్స్ మనం హిందీలో అడగాలి. నేను హిందీ నేర్చుకున్నానబ్బా, వీటితో ఈరోజు సినిమాకి వెళ్దామని హిందీలో చెప్పాలి. ఎలా? మేరే సాత్ సినిమా ఆవోగే, మూవీ జాయింగే, ఇలా అడగాలి. ఓకే, నువ్వు హిందీ నేర్చుకున్నావు, సో అదే సిచ్యువేషన్ వచ్చింది చెప్పాలి. ఈరోజు నేను వీటితో హిందీలో అడుగుతాను ఈ సెంటెన్స్ అని మీరు అనుకొని అడిగారనుకోండి, అబ్బా వీడు హిందీ నేర్చుకున్నాడా అని అనుకుంటారు వాళ్ళు కూడా. ఓకే, మేరే సాత్ సినిమా ఆవోగే, సినిమా తీసేసి షాపింగ్, మార్కెట్ ఏం కావాలో అది పెట్టి మీరు అడగొచ్చు. లేదంటే ఊరికి వస్తావా నాతో పాటు, గామ ఆవోగే మేరే సాత్ అని కూడా అడగొచ్చు. షాదీ అచ్చా హువా, పెళ్ళి బాగా జరిగింది అని అంటారు కదా, హిందీలో ఎలా అనేది? షాదీ అచ్చా హువా అంటే ఏంటి? పెళ్ళి బాగా జరిగింది అని. సో ఇవి మనము డైలీ లైఫ్లో వాడే కొన్ని సెంటెన్సెస్. వాటిని మీకేం కావాలో, ఇక్కడ మీరు ఏ పదాన్ని వాడాలనుకుంటున్నారో అది పెట్టి మీరు మీకు కావాల్సిన సెంటెన్స్ని కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.